ఆంధ్ర, ఊటీ, అరకులు ప్రకృతి అందంగా ఉన్నా రాజకీయాలు మాత్రం వికృతంగానే ఉన్నాయా? వైసీపీ ఎమ్మెల్యే బంధువుల ఆగడాలు ఎక్కువైపోయాయా? ఎమ్మెల్యే కుమారులు భూములు కబ్జాలు చేస్తున్నారా? అనారోగ్యం వస్తే ఇంకా డోలీ ప్రయాణాలే దిక్కా? 300 రోడ్లు వేశానని చెబుతున్న ఎమ్మెల్యే మాటల్లో నిజమెంత? రోడ్లు లేవు, నీళ్లు లేవంటున్న ప్రతిపక్ష నేతల మాటల్లో నిజమెంత? 5 ఏళ్లలో గిరిజనులకు మౌలిక సౌకర్యాలు ఏమైనా కల్పించారా? నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎంత? పూర్తి వివరాలు అరకు నియోజకవర్గ ముఖ చిత్రంలో చూద్దాం. అక్కడ పరిమళించే కాఫీ తోటలు కనిపిస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం కట్టిపడేస్తుంది. శీతాకాలంలో వెళితే ఆ కొండలపై నుంచి పడే మంచు, ఆకుపచ్చ తోరణంలా కనిపించే అడవి, పువ్వులు, పక్షులు, అక్కడొక ప్రకృతి రసరమ్య దృశ్య కావ్యం ఆవిష్కృతమవుతుంది. అదే ఆంధ్ర, ఊటీగా పిలుచుకునే అరకు నియోజకవర్గం. అల్లూరు జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న అరకు చెప్పుకోవడానికే అందంగా ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర, ఊటీగా ప్రసిద్ధి చెందిన అరకు నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ అయ్యింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన అరకులో ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో ఒకసారి టీడీపీ, 2 సార్లు వైసీపీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో 1,87,357 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 91,412 మంది కాగా మహిళా ఓటర్లు 95,934 మంది ఉన్నారు. నియోజకవర్గంలో అనంతగిరి, అరకులోయ, డుమ్రిగూడ, పెద్దబైలు, ముచ్చంగిపుట్టు, హుకుంపేట మండలాలు ఉన్నాయి. లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సివేరి సోమ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వి కాంతమ్మపై 402 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ విజయం సాధించింది. వైసీపీ నుంచి పోటీ చేసిన కిడారి సర్వేశ్వరరావు గెలుపొందారు. టీడీపీ నుంచి పోటీ చేసిన సివేరి సోమపై 34,053 ఓట్ల మెజార్టీ సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెట్టి ఫాల్గున తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన దొన్ను దొరపై 25,441 ఓట్ల తేడాతో శెట్టి ఫాల్గున గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో దొన్ను దొర ఇక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు. వైసీపీకి 2 సార్లుగా గిరిజనులు ఓట్లేసి గెలిపిస్తున్నారు. మరి ఈసారి ఏం చేస్తారనే సందేహాలున్నాయి. బహుశా అది గమనించే సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఫాల్గునకు సీటు ఇవ్వలేదని అంటున్నారు. అయితే కోడలు తనుజ రాణిని ఎంపీగా పంపిస్తున్నారు. మరి ఈ ఇంపాక్ట్ అటుగాని పడుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మత్స్యలింగంను సీఎం జగన్ ప్రకటించారు. ఇక్కడ వైసీపీ బలంగా ఉంది. గడిచిన 2 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమని వైసీపీ భావిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన దొన్ను దొర బలమైన నేత కావడంతో వైసీపీ అధిష్టానం అందుకు అనుగుణంగా మత్స్యలింగంను తీసుకొచ్చింది. ఈ క్రమంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని అధినాయకత్వం అభ్యర్థిని ఎంపిక చేసింది. నిజానికి వైసీపీలో ఈ సీటును 5గురు ఆశించారు. వారిలో ఒకరు జీసీసీ చైర్మన్ శోభా స్వాతిరాణి ఉన్నారు. ఇప్పుడు వీరందరూ రివర్స్ అయ్యేలా కనిపిస్తున్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని తొలుత సమన్వయకర్తగా నియమించిన వైసీపీ అధిష్టానం తర్వాత మార్పు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గునాను తప్పించి మత్స్యలింగంకు సీటిచ్చింది. అందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్యే ఫాల్గునా కోడలు తనూజా రాణిని అరకు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.
మరి గొడ్డేటి మాధవి పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా ఉంది. అదే జరిగితే ఆమె కూడా రివర్స్ అయ్యేలాగే కనిపిస్తోంది. స్వపక్షంలో ఇంతమంది ప్రతికూలంగా ఉంటే వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు ప్రత్యర్థులను ఎలా ఎదిరించి బయటపడతారనే చర్చలు నడుస్తున్నాయి. అరకు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యే లోక్సభ సభ్యులుంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ ఒక్కరు కూడా గిరిజనుల గురించి ఆలోచించారనే విమర్శలున్నాయి. వాళ్లు కూడా మనుషులే అనే భావనే ఉండదని అంటున్నారు. నిజానికి వీరు పన్నే రాజకీయ వ్యూహాలు చూస్తుంటే మోదీ, అమిత్ షాకు కూడా వీరి ముందు బలాదూరేనని అంటారు. కానీ ఓటేసి గెలిపించిన వారి కోసం ఒక్క ప్లాన్ వేయరని చెబుతున్నారు. ఇక్కడ కొండపైన ఉంటారనే మాటే గాని పట్టణాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులకు ఏమాత్రం తీసిపోరని అంటున్నారు. అరకు ఎమ్మెల్యే ఫాల్గుణపై విమర్శలు తక్కువే గాని కుమారులు, బంధువులపై మాత్రం విపరీతంగా ఉన్నాయి. తన కళ్ళ ముందు జరిగిన వాటిని కూడా ఆయన చూసి చూడనట్లుగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఎవరెవరో ఏదేదో అంటుంటారు కానీ ఇంకా వాళ్ళు అమాయకపు ఛాయలు పోలేదు. ఇంకా ప్రజాప్రతినిధులను గుడ్డిగానే నమ్ముతున్నారు. మైళ్ళకు మైళ్ళు నీళ్లు కోసం వెళుతూనే ఉన్నారు. అరకు ఎమ్మెల్యే ఫాల్గుణపై విమర్శలు తక్కువే కానీ కుమారులు, బంధువులపై మాత్రం విపరీతంగా ఉన్నాయి. తన కళ్ల ముందు జరిగిన వాటిని కూడా ఆయన చూసి చూడనట్టు వెళ్లిపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఎవరెవరో ఏదేదో అంటుంటారు కానీ ఇంకా వారిలో అమాయకపు ఛాయలు పోలేదు. ఇంకా ప్రజా ప్రతినిధులను గుడ్డిగానే నమ్ముతున్నారు. మైళ్లకు మైళ్లు నీళ్ల కోసం వెళుతూనే ఉన్నారు. గత 5 ఏళ్లలో అరకు నియోజకవర్గంలో అభివృద్ధి కన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ బంధువుల హల్చల్ పెరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పనుల్లో పుత్రరత్నాల జోక్యం మితిమీరిపోయిందని అంటున్నారు. ఉద్యోగుల బదిలీలు, పైరవీలు, పోలీస్ రెవెన్యూ వసూళ్లు ఎక్కువైపోయాయనే ప్రతిపక్షాల ఆరోపణలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. భూ కబ్జాలు చేస్తున్నారని అంటున్నారు. అవి ఎదిరించే వారిపై పోలీస్ కేసులు పెట్టి చిత్రహింసలు చేస్తున్నారని అంటున్నారు. కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగిపోవడం ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు ఇబ్బందికరంగా మారింది. అధికారంలో ఉన్నవారు ఇలా కోట్లు గడిస్తుంటే నాగరిక జీవితాలకు దూరంగా జీవించే అమాయక గిరిజనులు మాత్రం వారి చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ఓటు వేస్తే తమ బతుకులేవో మారతాయని పాపం నమ్ముతుంటారు. ఇక్కడ ప్రజా ప్రతినిధుల వైఫల్యం వల్ల అరకుకు రావాల్సిన మెడికల్ కాలేజీ మరెక్కడికో వెళ్లిపోయిందని అంటున్నారు. ఇప్పటికీ సరైన తాగునీటి సౌకర్యం కల్పించలేకపోయారు. నీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లే గిరిజన మహిళలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గిరిజనులు, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు గిరిజనులకు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం కోసం కొట్టుకుంటున్న నాయకులు పర్యాటకం మాటే మర్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా గిరిజనుల బతుకులు మాత్రం మారడం లేదని అంటున్నారు. ఇప్పటికీ అనారోగ్యం వస్తే గిరిజనులే డోలి కట్టుకుని కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటి తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో అదృష్టం బాగుంటే బతుకుతారు, లేదంటే ఆ కుదుపులకి దారిలోనే ప్రాణాలు వదిలేస్తుంటారు. ఇక పురిటి నొప్పులు వచ్చాయంటే ఆడవాళ్లకి ప్రాణాలతో చెలగాటమేనని స్థానికులు అంటూ ఉంటారు. రూడకోటలో శిశుమరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ నేతల్లో చలనమే లేదు. అరకు
నియోజకవర్గంలో రోడ్లు చాలా వరకు పూర్తయ్యాయని, మరో 110 గ్రామాలకు త్వరలోనే వేస్తామని ఎమ్మెల్యే అంటుంటే స్థానికులే ఆశ్చర్యపోతున్నారు. ఆయన చెప్పేవన్నీ ఉత్తి మాటలేనని, ఏ రోడ్డు లేదని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. మరి అన్ని రోడ్లు వేస్తే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గిరిజనులు కోపంతో ఎమ్మెల్యే కాలర్ ఎందుకు పట్టుకున్నారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అలా పట్టుకున్న వారిని చిత్రహింసలు పెట్టడం, వారిని నెలల తరబడి జైల్లో పెట్టడం, మహిళలపై పీడీ యాక్టులు పెట్టడం ఇలాంటివన్నీ చేశారనే తీవ్ర విమర్శలు వినిపించాయి. అందుకే సీఎం జగన్ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఫాల్గుణకు సీట్ ఇవ్వలేదని విమర్శలున్నాయి. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా గిరిజనుల జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్నాయి. వాళ్ళకి రాజ్యాధికారం కోసం రిజర్వేషన్ పెట్టినా ఆ గిరిజన వారు కూడా గిరిజనుల అభ్యున్నతి కోసం ఏ ప్రయత్నాలు చేయకుండా స్వలాభాలే చూసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అందుకు అరకు నియోజకవర్గమే ఉదాహరణ అంటున్నారు. మరి ఈసారైనా అరకు గిరిజనులు తమకు మేలు చేసేవారిని ఎన్నుకుంటారా లేదా అనేది చూడాల్సిందే. ఇవి ఇవాటి రణక్షేత్రం విశేషాలు. రేపు మరో 2 నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రణక్షేత్రంలో కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.